హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నెల్లూరు కారం దోశ చేస్తున్నా అండి. సూపర్ టేస్ట్ గా ఉంటది. ఈ ఎండుమిరపకాయలు ఒక 20 తీసుకున్నా అండి. మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే ఒకటి మీడియం సైజు టమాటా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక 20 ఎల్లిపాయలు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సూపర్ గా ఉంటదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. దోశ ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాం కదా, అప్పుడు ఇలా కారం చేసుకుంటే చాలా బాగుంటది. రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొద్దాం. ఇలా పేస్ట్ పట్టుకొచ్చాక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నా. స్పూన్ ఉన్నారండి నూనె వేస్తున్నా అండి. నూనె హీట్ అయ్యాక ఒక స్పూను ఆవాలు వేస్తున్నా. అలాగే ఒక రెమ్మ కరివేపాకు. ఆవాలు చిటపట్లాడాక మనం పేస్ట్ చేసుకున్న కారం వేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. అలాగే దోశ వేసుకోవటానికి దోశ పెనం పెట్టేశాను. కొంచెం హీట్ అయ్యాక ఇలా ఉల్లిపాయ రాసుకుంటే దోశ అంటుపోకుండా వస్తుందండి. మనం ఎంతవరకు వేస్తున్నామో దోశ అంతవరకు ఉల్లిపాయ మంచిగా రాసుకోవాలి. ఒక టిప్ అండి, ఎప్పుడు అంటుపోతుంది కదా దోశ పెనం, అలా అంటుపోకుండా ఉల్లిపాయ ఇలా రుద్దుకుంటే ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ రుద్దుకోవాలన్నమాట. అప్పుడు దోశ అంటుపోకుండా వస్తుంది. మంచిగా పెనం హీట్ అయ్యాక దోశ వేసుకోవాలి. దోశ వేసాక కొంచెం నెయ్యి, చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. కారం వేసుకొని మంచిగా దోశ నిండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటది అన్నమాట కారం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చుతుంది. చాలా బాగుంటది అన్నమాట. వేసుకొని దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటది టేస్ట్. మంచిగా ఫ్రై అయింది చూసారా, ఉల్లిపాయ చూద్దా కదా ఇలా మంచిగా ఓపెన్ అయిపోయింది అనమాట. ఇలా వేసేసుకోవటమే. సరా యమ్మీ యమ్మీ నెల్లూరు కారం దోశ రెడీ అయిపోయింది. అంతే అండి, వేసి సర్వ్ చేసుకుందాం. అంతే అయిపోయింది. స్టవ్ ఆపేసాను. అంతే అండి, యమ్మీ యమ్మీ నెల్లూరు కారం నెయ్యి దోశ రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంటదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఏ చట్నీతో తినొచ్చు. చాలా మంది పల్లి చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ తింటారు. నేనేమో దోసకాయ పచ్చడి టమాటాలు వేసింది తింటున్నానండి. సూపర్ టేస్ట్, చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా దోశ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను టిఫిన్ చేస్తున్నా, మీరు కూడా చేయండి. ఉంటా ఫ్రెండ్స్.